చేస్తామన్నాం అన్న మాట ప్రకారం ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మాట నిలబెట్టుకున్నాం. ఏదైతే ఇసుకను కూడా మీరు అక్రమంగా దగ్గర 40,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇసుకను ఏదైతే దోపిడీ చేశారో, లూటీ చేశారో, దాన్ని అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక ఇస్తామని ఆ రోజు చెప్పాం. అన్న మాటను నిలబెట్టుకుని ఈరోజు ఉచిత ఇసుక అందజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైతే 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్, ఎందుకంటే ఆ రోజు ఏదైతే భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఏదైతే గ్రామాల నుండి పరిసర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు కడుపు నింపడానికి హోటల్స్కి పోయి 100, 150, 200 పెట్టి భోజనం చేయలేరనే ఉద్దేశంతో 5 రూపాయలకి ఉదయం టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి సాయంత్రం భోజనం, 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల మీద మీరు కక్ష తీర్చుకుంటే, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే మీరు ఈవేళ 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినప్పటికీ, ఖజానాను మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంచినప్పటికీ, ఏదైతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి లేకుండా తాకట్టులు పెట్టుకున్నప్పటికీ, ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమించి పనిచేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఇటువంటి విష ప్రచారానికి నోచుకుంటే, ఇవాళ ఒక్కడే చెప్తూ ఉన్నా, గత 5 సంవత్సరాల మీ మోసం దగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ యొక్క 3 అంకెల్లో ఒక అంకెని లేపేస్తే మొన్న మీకు డబల్ డిజిట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఇంకా అదే అసత్యాలు, అదే అబద్ధాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ ఆ డబల్ డిజిట్లోంచి 2 అంకెల్లో ఇంకొక అంకిపోయి మళ్ళీ సింగిల్ అంకే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మిగిలేటువంటి పరిస్థితి. అందుచేత ఏదైతే మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమ అభివృద్ధి చెందడానికి సూచనలు ఇవ్వాలి తప్ప ఇటువంటి అసత్యమైన అబద్ధమైనటువంటి ప్రచారం మళ్ళీ కొనసాగిస్తే, ఇవాళ ప్రజలందరిలోనూ కూడా ఒక్కటే ఆలోచన ఉంది, ఇటువంటి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది. ఇదే అసత్యాలు, ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి, ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం, ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని, ఏ మాదిరిగా అయితే మొన్న జూలై 1న పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో, ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు 15 ఒక పండుగలాగా ప్రారంభిస్తామో, ఏ మాదిరిగా అయితే ఉచిత ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో, అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్, గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశామో, ఆ మాదిరి